ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి, అలాగే ఈ రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి విషయాలు శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ చవితి. తెల్లవారుజామున 6:16 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ. సాయంత్రం 5:12 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి బృహస్పతికి పరస్పర పరివర్తన ఉంది కాబట్టి ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది, రాజయోగాన్ని కలిగిస్తుంది. ఆధిపత్యత శుభులైనప్పుడు మకర క్షేత్రంలో రవి సంచారం, శని యొక్క సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మనస్పర్ధలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేసి ఉత్తమ విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రమక్రమంగా పెరుగుతుంది. అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఆకస్మిక అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు న్యాయవాద వృత్తి వారికి ఎదుగుదలను గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అవరోధాలు తొలగిపోతాయి. విఘ్నాలను ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా వేగవంతమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. విరోధాలు ఉన్నప్పటికీ సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా
శత్రువుల్ని మిత్రులుగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. మహిళలకు గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయబద్ధ వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ఒప్పందాలు ఆర్థికంగా లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు న్యాయబద్ధ వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా కుటుంబ పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావటమే కాకుండా ప్రతికూలతని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి వికటిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను ఎదుర్కోవటానికి, అనుకూలతని సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి నిరోధించబడతాయి. ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సానుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కసారిగా తొలగిపోతాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు వేగవంతమవుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారు మంచి వార్తలు వింటారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ బాధ్యతలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఈరోజు సింహరాశి వారు దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. పరిస్థితులు ఒక్కసారిగా అనుకూలతని ఆకస్మికంగా పెంచుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యసిద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాలకి దారితీస్తాయి. తద్వారా బలాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. మహిళలు ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారేటువంటి అవకాశాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ సమర్థించుకుని విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. సమర్థించుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది.
ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు, విజయాలు పొందటానికి శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాలు అనుకూలతని పెంచుతాయి, విరోధాలు సమసిపోతాయి, కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం, నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అసహన పరిస్థితులు విద్యార్థులకి దూరమవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది, నూతన స్నేహాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. ప్రావీణ్యత వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. అసహన పరిస్థితులు రాజకీయ రంగం వారికి దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు క్రీడారంగం వారికి కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు క్రమక్రమంగా తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని వెంటనే ఆస్వాదించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఒక్కొక్కసారి పొరపాట్లు కూడా దొరుకుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు, జాగ్రత్తతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మంచి వారితో విరోధాలు ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం ఉంటుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి అంతిమంగా లభిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా ప్రతికూలతని పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి విజయ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కొని ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఊరటని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ఉత్సాహం విద్యార్థులకి కలిసి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించి మంచి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి, అనుకూలతని పెంచుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గృహ విషయాలు క్రమక్రమంగా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు
ఒక్కొక్కటిగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ క్రమక్రమంగా అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వ్యాపార రంగం వారు సవరించుకోగలుగుతారు. విరోధాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. అనుకూల ప్రయత్నాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలతని పెంపొందింప చేసుకోవటానికి ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు నిరోధించుకుని విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. శారీరక రక్షణ, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు ఆకస్మికంగా ప్రారంభించినప్పటికీ సమస్యలతో ముగుస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. తొందరపాటు స్వభావం పనికి రాదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అశ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ఇక్కట్లు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వ్యవసాయ రంగం వారికి ఏర్పడినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యపోతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. ఈరోజు కుంభరాశి వారు దశ అంతర్దశల ద్వారా కూడా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల ఫలితాలు పొందటానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విషయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. శుభశకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించడంతో బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆకస్మిక విషయాలు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు ఆకస్మికంగా అనుకూలతని పెంచుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు నియంత్రించబడాలని, విజయాలు సాధించాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలకి అనుకూలించాలని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు పాలరాయితో చేసిన గణపతిని కానీ, ముత్యపు గణపతిని కానీ పూజించినట్లయితే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలా వీలు కాని పక్షంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజించుకోవచ్చు. ఈరోజు గణపతిని పూజించే సమయంలో వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఎర్రటి పుష్పాలు, గరిక పోచలతో పాటు
తెల్లటి పుష్పాలతో కూడా గణపతిని పూజించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ గణపతిని పూజించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత గణపతికి తెల్లటి పదార్థాలు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, గరికపోతలు కలిపిన జలంతో కానీ గణపతికి అభిషేకం చేయించుకోవాలి. ఇలా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ధనపరంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయటం, ఆలయ ప్రాంగణంలో సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ చదవటం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.